సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 10K. సో ఈ రోజు మన డే 7 గైస్. సో ఈ రోజు కూడా మనము ఒక డిసిప్లిన్ లో ట్రేడ్ అనేది తీసుకుందాం. సో ఈ రోజు చూసాం, ఈ రోజు కూడా మనకు ప్రాఫిట్ అవుతుందా లేదంటే లాస్ అవుతుందా, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది బ్రో. ఎందుకంటే నేను మీ ముందే ఎనాలిసిస్ అనేవి చేస్తా కదా గైస్. సో ఎనాలిసిస్ ఇంపార్టెంట్ పార్ట్ అయితే ఉంటది గైస్, సరేనా? సో వీడియోని అయితే కంప్లీట్ గా డెఫినెట్లీ గా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను మళ్ళీ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఈ రోజు మన దగ్గర ఫండ్స్ అయితే చూసుకోవచ్చు, దగ్గర దగ్గర లెవెల్ 1000 అయితే ఉన్నాయి. సో అండ్ మీరు కనుక ఇప్పటి వరకు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ 15 మినిట్స్ లో మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది బ్రో. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటది అన్నట్టు. సో ఇక్కడ మీరు ఒక స్టూడెంట్ అయినా లేదంటే ఏమైనా జాబ్ ఏమైనా చేస్తున్నా సరే, ఇక్కడ మీరు క్రిప్టో ట్రేడింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు 24 అవర్స్ మార్కెట్ ఓపెన్ ఉంటది కాబట్టి. అండ్ ఇది మన ఇండియాది కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండయి, సరేనా? అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే బ్రో, ఇక్కడ మనకు 30% ట్యాక్స్ పే చేసే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనము డైరెక్ట్ గా క్రిప్టో కరెన్సీ ఏమంటే క్రిప్టో కరెన్సీలో యాడ్ చేసుకొని సో అట్లయితే చెయ్యం కదా. మనం ఏంటంటే ఇక్కడ టోటలీ ఐఎన్ఆర్ తోనైతే చేస్తాం అన్నట్టు, ఓకేనా? సో ఇది టోటల్ ఇండియన్ అప్లికేషన్ కాబట్టి మనకి ఎలాంటి ఎక్కువ అంటే ఇట్లా ట్రేడింగ్ ఉంటాయి కదా 30% చార్జెస్ క్రిప్టో పైన అని, అలాంటిది అయితే ఉండదు. అండ్ చాలా మంది నాకు విత్డ్రా చేసి చూపించు బ్రో అని అడుగుతున్నారు అన్నట్టు. సో ఎందుకు బ్రో అసలు డౌటా నాకు అర్థం కాదు. సో ఆల్రెడీ నేను చాలా సార్లు విత్డ్రా అనేది పెట్టిన గైస్. ఇక్కడ ఇగో చూసుకోవచ్చు, ఇక్కడ ఎంత ఇది నా సెకండ్ అకౌంట్, మమ్మీ అకౌంట్ అన్నది మమ్మీ అకౌంట్ ఇది. సో దీంట్లో చూసుకోవచ్చు 12,000 పెట్టినుండే, 2000 పెట్టినా, అండ్ దానికన్నా ముందు కూడా పెట్టినుండే. ఇంకొక నా మెయిన్ అకౌంట్ లో అయితే నేను దాంతోనైతే పెద్ద పెద్ద విత్డ్రాస్ కూడా పెడుతుంటా అన్నట్టు, సరేనా? ఇది జస్ట్ మనము ఇప్పుడు ఈ ట్రేడింగ్ ఈ ఛానల్ తీసుకున్నాం కాబట్టి ఫ్రెష్ గా అయితే అకౌంట్ ఓపెన్ చేసి ఉండే, మమ్మీ దానిపైన 2 విత్డ్రాస్ అనేది పెట్టినుండే అంతే, ఓకేనా? సో నా మెయిన్ అకౌంట్ లో అయితే మంచిగా పెద్ద పెద్ద ఉంటాయి అన్నట్టు, 1,50,000 అలాంటి విత్డ్రాస్ ఉంటాయి. సో మీకు ఎప్పుడన్నా చూపిస్తా, సరేనా? ఓకే, ఎనీవేస్ సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాట్ కాయిన్ అయితే ఓపెన్ చేసుకుంటా, ఎందుకంటే మనము ఫాట్ కాయిన్ లనే చేస్తాం కాబట్టి. సో ఇక్కడైతే ఫాట్ కాయిన్ ఓపెన్ చేసుకున్నా, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తా 5 మినిట్ టైం ఫ్రేమ్ అనేది పెట్టుకుంటా, ఓకేనా? 5 మినిట్ టైం ఫ్రేమ్ లేదంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ ఏదన్నా ఒకటి పెట్టుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తా అంటే రెంకో చార్ట్స్ అనేవి పెట్టుకుంటా బ్రో నేను, సరేనా? రెంకో చార్ట్స్ రెంకో, ఓకే. సో ఇక్కడ కొంచెము లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి ఈ రోజు కొంచెము రెంకో చార్ట్స్ లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో కాబట్టి నార్మల్ చార్ట్ లనే చేయనికైతే ట్రై చేద్దాం. మీరు ఏ చార్ట్ లో అయినా చేయండి బ్రో, మీరు ఒక డిసిప్లిన్ లో లేకపోతే మీరు ప్రాఫిట్స్ చెయ్యలేరు అన్నట్టు, సరేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ బ్రో, ఎప్పుడైనా సరే. సో ఒకసారి 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని చూసాం రెంకో చార్ట్, సరేనా? 15 మినిట్ టైం ఫ్రేమ్ రెంకో. సో ఇక్కడ లోడ్ అవ్వడానికి ఈరోజు కొంచెం టైం పడుతుంది బ్రో. ఓకే, ఇక్కడైతే నేను 15 మినిట్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్, సరేనా? సో ఒక సింపుల్ గా ఒక చిన్న ఇండికేటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ, సూపర్ ట్రెండ్ లాగా, సూపర్ ట్రెండ్. ఓకే, సో మీరు ఏ స్ట్రాటజీ అన్నా యూజ్ చేయండి బ్రో. సో ఇక్కడ మీరు డిసిప్లిన్ లో లేరనుకోండి గైస్, మీరు ప్రాఫిట్ అనేది చెయ్యలేరు, ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ గైస్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు 15 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి చూస్తే టోటల్లీ ఫాలింగ్ అనేది వస్తుంది. మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది చూసుకోండి. ఇక్కడ కొంచెం మళ్ళీ సపోర్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ ఫాలింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ప్రీవియస్లీ ఇక్కడ చూసుకుంటే ఎలాంటి ఇక్కడ మనకు ఇక్కడ ఉండే ప్రీవియస్ సపోర్ట్ ఇక్కడ ఉండే, బట్ దీన్ని బ్రేక్ చేసేసింది కాబట్టి మనకి నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ మనము ఒక్కసారి ఫిబొనాచి పెట్టుకుందాం, ఓకేనా? సో ఇక్కడ నేను సూపర్ ట్రెండ్ ని డిలీట్ చేసేస్తా. సో ఈ రోజు మనము నార్మల్ చార్ట్స్ లోనే చేస్తున్నాం గైస్. సో ఇక్కడ ఫిబొనాచి ఇక్కడ నుంచి పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దాకా పెట్టుకుంటే చూసుకోవచ్చు 0.5 0.6 లెవెల్ నుంచి మళ్ళీ పైన పోయి ఉండే, దాని తర్వాత ఫాలింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మ్యాక్స్ వస్తే ఇంకా ఇంత వరకు అయితే ఫాలింగ్ అవ్వాల్సిందే గైస్ మార్కెట్, ఓకేనా? ఇక్కడ వరకు అయితే ఫాలింగ్ అవుతుంది. అయితే ఎందుకంటే ఇది మనకు లిక్విడిటీ అన్నట్టు, లిక్విడేషన్ జోన్ ఇవి ఏంటంటే లిక్విడిటీ ఉంటది అన్నట్టు గైస్. సో దీన్ని బ్రేక్ చేయడానికి అయితే, ఎందుకంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి కదా బ్రో. సో ఒకటే పైకే వెళ్తుంది అనుకోండి, సో ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి అంటే బై సైడ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళ స్టాప్ లాసెస్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి అందుకోసం ఇది హిట్ చేయడానికి అయితే వస్తుంది అన్నట్టు. సో మ్యాక్స్ ఇప్పుడు వస్తే ఇంకా ఇక్కడ వరకు అయితే వస్తుంది, సరేనా? ఇగో ప్రీవియస్ మనకు ఈ క్యాండిల్ నుంచి పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఈ జోన్ వరకు, సరేనా? సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ వరకు ఉంది కదా, ఇంకా కొంచెం ఎట్లయినా ఫాలింగ్ అవ్వాల్సిందేది. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే 5 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి అయితే పెట్టుకుంటాను, ఓకే? 5 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి అయితే చూసుకుందాం మనము, ఎందుకంటే మనకు కొంచెం జల్దీ దొరుకుతుంది అన్నట్టు, సరేనా? సో చూసుకోవచ్చు ఫాలింగ్ అవుతుంది. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం షార్ట్ సేల్ పైన. ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం,
తీసుకుంటే ఎగ్జాంపుల్ కోసం ఇది మన స్టాప్ లాస్ ఉంటది, పెద్దగా ఉంటుంది స్టాప్ లాస్, పెద్దగా ఉంది. 1:2 మన రిస్క్ రివార్డ్ తెలిసింది కదా మీకు, 1:2 ఇక్కడైతే మన ఉంటది అన్నట్టు, సరేనా? 1:2 రేషియో. సో మన స్టాప్ లాస్ ఎక్కడ వస్తుంది బ్రో? 0.3515 0.3515. సో ఒకసారి క్యాల్కులేట్ చేసుకుందాం మనం. ఇక్కడ క్యాల్కులేటర్ లకు వెళ్తా, ప్రాఫిట్ లాస్ పైన క్లిక్ చేసుకొని, సో మన ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి 0.3515 దగ్గర ఎగ్జిట్ పాయింట్. సో మన ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నాడు? 0.3463. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు అనేది ఒకటి వచ్చేస్తుంది అన్నట్టు. 1000 లాట్స్ పెట్టుకుంటే చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ $5 అయితే వస్తుంది అన్నట్టు. అంటే 1000 లాట్స్ అనేవి నేను సేల్ సైడ్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మనం ఎప్పుడైనా సరే క్యాల్కులేట్ అనేవి చేసుకోవాలి బ్రో తీసుకునే ముందు, సరేనా? సో సింపుల్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే 10x తోని తీసుకుని ట్రై చేస్తా. ఓకే, 10x తోని ఓకే తీసుకోవచ్చు. మన దగ్గర $133 ఉన్నాయి, జస్ట్ $33 అనేవి దీనికి తగులుతున్నాయి కాబట్టి తీసుకోవచ్చు మనం, సరేనా? సో ఇక్కడ సింపుల్ గా బెస్ట్ బిట్ ప్రైస్ తోని తీసుకుంటా, సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసుకుంటా. ఓకే, చూసుకోవచ్చు ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోయింది మనం ఎంటర్ అవ్వంగానే, ఓకేనా? ఓకే, సో ఇక్కడ పెద్దగా చేసుకొని చూపిస్తా. చూసుకోవచ్చు ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోయింది. సో మన ఎగ్జాక్ట్లీ ఎంట్రీ ఎక్కడైంది? ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ అనేది అయింది గైస్ మనది. ఓకే, సో ఇక మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటది? ఇది మన ప్రీవియస్, ఇది మనకి రెసిస్టెన్స్ జోన్ కాబట్టి దీనికన్నా కొంచెం పైన నేను పెట్టుకుంటాం, సరేనా? 0.3516. ఓకే, 0.3516. సో ఇక్కడ పొజిషన్స్ లోకి వచ్చేస్తే 0.3516 దగ్గర చూసుకోవచ్చు, దగ్గర దగ్గర $5.80, అంటే దగ్గర దగ్గర ఒక $5, సరేనా? సో ఇలానే మనం టార్గెట్ కూడా పెట్టేసుకుందాం. ఓకే, నేను మళ్ళీ దీనికి టార్గెట్ ని పెంచుకుంటా, కన్ఫర్మ్ అయితే చేసేస్తున్నా ఇక్కడ, సరేనా గైస్? ఓకే, సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం. టార్గెట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది, దీనికి మనం కిందికి స్లైడ్ చేద్దాం, సరేనా? చూసుకోవచ్చు టార్గెట్ అనేది ఇక్కడికైతే స్లైడ్ చేసినప్పుడు నేను ఇక్కడ. ఓకే, సో సింపుల్ గైస్, సింపుల్ మనం లాజిక్ బట్టి అయితే ట్రేడ్ అనేది తీసుకుందాం. ఫిబొనాచి బట్టి చూసుకుంటే మనకు 0.5 లెవెల్ అయితే బ్రేక్ డౌన్ చేసి ఉండే. సో ఇక్కడ ఇంకా కొంచెం లిక్విడిటీ జోన్ ఉంది కాబట్టి అందుకోసం అనేది ట్రేడ్ అయితే తీసుకున్నా గైస్ నేను. ఓకే, సో ఇంకా ఇక్కడ వరకు అయితే రావాల్సిందే మార్కెట్, మాక్సిమం ఇగో ఈ పాయింట్ దగ్గర దాకా అయితే రావాల్సింది. సో బట్ మన టార్గెట్ ఇక్కడ వరకు కాబట్టి మ్యాక్స్ మన ఈ ట్రేడ్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు గైస్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఒక లాజిక్ బట్టి అయితే ట్రేడ్ తీసుకోవాలి గైస్, గుర్తుపెట్టుకోండి. అండ్ నేను మీకు ఒకటే చెప్తా బ్రో, మీరు ఏ స్ట్రాటజీ అన్నా యూజ్ చేయండి బ్రో. నేను రెంకో స్ట్రాటజీ కూడా యూజ్ చేసి మీకు ప్రాఫిట్ చేసి చూపించిన, మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ పెట్టి కూడా అది కూడా చేసి చూపించిన. ఇప్పుడు ఎలాంటి మనకి ఇక్కడ ఏమంటారు, ఎలాంటి ఇండికేటర్స్ యాడ్ చేయకుండా జస్ట్ ఫిబొనాచితో తీసుకొని సో ఇక్కడైతే ట్రేడ్ అనేది తీసుకుందాం. సో నేను మీకు ఇట్లా వీడియోస్ చేసి చూపించడానికి రీజన్ ఏంటంటే బ్రో, నేను మీకు ఒకటే చెప్తా గైస్, మీరు ఏ స్ట్రాటజీ అన్నా యూజ్ చేయండి బ్రో, జస్ట్ ఆ ఒక్క స్ట్రాటజీని డిసిప్లిన్ తో యూజ్ చేయండి అండ్ ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తోనైతే మీరు ట్రేడ్ చేయండి, ఓకేనా? ఒక ప్లానింగ్ బట్టి. సో మీకు మనం 1:2 తీసుకుంటున్నాం కాబట్టి మీకు 10 ట్రేడ్స్ లో ఒక 5 ట్రేడ్స్ లాస్ వచ్చి 5 ట్రేడ్స్ ప్రాఫిట్ కూడా అయినాయి అనుకోండి బ్రో, మీరు దగ్గర దగ్గర 40% రిటర్న్స్ వెళ్తే మీకు జస్ట్ 10 days లో, అర్థమవుతుంది కదా? సో అదే మనకు ఒక 4 ట్రేడ్స్ వెళ్ళినాయి, 6 ట్రేడ్స్ పోయినాయి అన్నా సరే మనకి దగ్గర దగ్గర 20% రిటర్న్స్ వెళ్తాయి. 20% రిటర్న్స్ కూడా చిన్న విషయం కాదు గైస్ ఇక్కడ ట్రేడింగ్ లో. మీరు కావాలంటే గూగుల్ చేయండి, లేదంటే చాట్ జీపీటీ అడగండి, ఒక ప్రాఫిటబుల్ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ పర్ మంత్ ఎంత రిటర్న్స్ తీస్తారని. సో దాంట్లో ఎంత వస్తుందంటే మీకు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ 10 to 15% రిటర్న్స్ తీస్తాడని వస్తుంది అన్నట్టు, అర్థమైందా? మనం ఎప్పుడైనా సరే ఎక్కువ కూడా మీరు కక్కుర్తి పడి ఆశించద్దు అన్నట్టు. ఎక్కువ ఆశించి మనము మన క్యాపిటల్ ని కూడా మొత్తము ఇది చేసుకుంటాం అన్నట్టుగా, సరేనా? సో ఎప్పుడైనా ఒక డిసిప్లిన్ లా చేయండి. మీరు ఏ స్ట్రాటజీ అన్నా యూజ్ చేయండి బ్రో, సరేనా? మీరు ఫిబొనాచి యూజ్ చేయండి, లేదంటే మీరు ఇక్కడ ప్రైస్ యాక్షన్ ని యూజ్ చేయండి, ఏదన్నా సరే యూజ్ చేసుకోండి. సో మీరు ఒక డిసిప్లిన్ ఉంటే ఎట్ ది ఎండ్ మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అనేది అవ్వచ్చు అన్నట్టుగా, సరేనా? సో ఓకే, చూసాం ఇక్కడ మనం ఫిబొనాచి బట్టి అయితే ట్రేడ్ అనేది తీసుకున్నాం. సో ఈ ట్రేడ్ మనకు ప్రాఫిట్ చేస్తుందా లేదంటే లాస్ చేస్తుందా? లాస్ అయినా సరే లాస్ కూడా మనది ఏంటంటే ఒక పార్ట్ గైస్, ఓకేనా? మన జర్నీలో అది కూడా ఒక పార్ట్. సో ఇప్పుడు లాస్ అయింది కదా అని మీరు మొత్తము ఏంటంటే ఇట్లా రివెంజ్ ట్రేడింగ్ అనేది చేసి చాలా మంది ఏంటంటే లాస్ చేస్తున్నారు అన్నట్టు. 90% ట్రేడర్స్ అందుకే లాస్ అవుతారు రివెంజ్ ట్రేడింగ్ చేసి, అర్థమవుతుంది కదా? సో ఎప్పుడైనా సరే రివెంజ్ ట్రేడింగ్ అనేది చేయకండి. సో ఇక్కడైతే మనం ఒక లాజిక్ బట్టి ట్రేడ్ తీసుకున్నాం, ఒక స్టాప్ లాస్ పెట్టేసినాం, ఒక టార్గెట్ పెట్టుకున్నాం అంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే, స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా, సరేనా? సో మధ్యలో ఏం చేయొద్దు ఇంకా మీరు. సో నేను మీకు చూపిస్తా, స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా చూపిస్తా, చూస్తుండండి గైస్. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ ట్రేడ్ మనకు చాలా టైం తీసుకునేలాగైతే ఉంది బ్రో. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే స్క్రీన్ రికార్డింగ్ ని ఆఫ్ చేసేస్తా. సో నేను మీకు
మన స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా నేను మీకైతే చూపిస్తా గైస్, ఓకేనా. అండ్ గైస్ నేను ఇప్పుడు మన ఫస్ట్ నుంచి బ్రో సో కొంచెం పెద్ద అమౌంట్ తోని బిట్ కాయిన్ లో ట్రేడ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది అంటున్నారు బ్రో బిట్ కాయిన్ లో చేయి బ్రో అని. సో బిట్ కాయిన్ లో స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా బ్రో. సో మీకు ఏమనిపిస్తుంది ఒకసారి నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. బిట్ కాయిన్ లో చేద్దామా లేదంటే ఇలాంటి పెనీ కాయిన్స్ లో, ఇలాంటి చిన్న చిన్న కాయిన్స్ లో చేద్దామా? ఇలాంటి చిన్న చిన్న కాయిన్స్ తో ఏంటంటే బ్రో మనకు దీంట్లో బ్రోకరేజ్ చాలా తక్కువ తగులుతుంది. బట్ ఏంటంటే దీంట్లో వోలిటిలిటీ అనేది ఉండదు బ్రో, చాలా టైం పడుతుంది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకు చిన్న కాయిన్ కాబట్టి సో చాలా ట్రాప్ అనేది చేస్తుంటారు అన్నట్టు. ఓకే, సో అదే మనకు బిట్ కాయిన్ అనుకోండి, దాంట్లో ఎలాంటి ట్రాపింగ్ అనేది నడవదు. అండ్ ప్రైస్ యాక్షన్ కూడా చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది అన్నట్టు దాంట్లో. సో అందుకోసం బిట్ కాయిన్ లో స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో మీరేమంటారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి గైస్, సరేనా? ఓకే గైస్, సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆఫ్ చేస్తా. సో నేను మీకు అప్డేట్ చేసేస్తా. సో మన స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా అప్డేట్ చేస్తా గైస్. ఓకే, చూస్తుండండి గైస్. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో సక్సెస్ఫుల్లీ మన టార్గెట్ అనేది హిట్ అయితే అయిపోయింది బ్రో. సో చూసుకోవచ్చు ఈ పాయింట్ దగ్గర అయితే మనం ఎంట్రీ తీసుకుని ఉండే. సో దాని తర్వాత మార్కెట్ కొంచెం పైకి కూడా వెళ్ళింది. దాని తర్వాత టోటల్ గా ఫాలింగ్ అని అయి సింపుల్ గా మన 1:2 టార్గెట్ అనేది హిట్ అయింది గైస్, ఓకేనా. సో ఈ వీడియో అనేది నేను నెక్స్ట్ డే అనేది షూట్ చేస్తున్నా బ్రో. సో నిన్న మనము ట్రేడ్ తీసుకొని స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ అనేది చేసేసి ఉండే. ఇంకా నేను వెయిట్ చేసిన నైట్ ఐ థింక్ 11 o'clock ఏమో మన టార్గెట్ అనేది హిట్ అయిన ఉండే. సో దాని తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు టైం చూసుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది మీకు, లేదంటే ఇక్కడ మీకు చూపిస్తా. చూసుకోవచ్చు ఎంత ఇక్కడ 3 అవుతుంది గైస్, 3:09 టైం అయితే అవుతుంది అన్నట్టు. సో జస్ట్ నేను ఒకటే చెప్తా బ్రో, ఎప్పుడైనా సరే మనము ఒక ఎనలైసిస్ మంచిగా చేసి ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒక స్టాప్ లాస్ ఒక టార్గెట్ పెట్టేసి ఇంకా ఆ ట్రేడ్ ని మర్చిపోవాలి. ఇంకేం చేయకండి మీరు. టార్గెట్ హిట్ అయినా స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం గైస్. మనం 1:2 రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేస్తాం కాబట్టి సో మీరు ఒక 4 ట్రేడ్స్ కూడా పాస్ అయినారు అనుకోండి బ్రో, 10 ట్రేడ్స్ లకి వెళ్ళి అయినా సరే మీకు ఒక 15 to 20% రిటర్న్స్ అనేవి వెళ్తాయి గైస్ జస్ట్ 10 days లో. సో మీరు ఒకసారి గూగుల్ చేయండి, ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ 1 month లో ఎంత రిటర్న్స్ తీస్తారంటే జస్ట్ 10% లేదా 15% అని ఉంటది. సో మనం ఈ రిస్క్ రివార్డ్ తోని జస్ట్ మనము 10 days 15 to 20% తీస్తే ఎంత పెద్ద మాట గైస్, అర్థమవుతుంది కదా. అదే మనం 5 ట్రేడ్స్ సక్సెస్ అయినాం అనుకోండి, 5 ట్రేడ్స్ సక్సెస్ 5 ట్రేడ్స్ లాస్ అయినా సరే మనకు దగ్గర 50%. సో బ్రోకరేజ్ పోగా ఒక 40% రిటర్న్స్ వెళ్తాయి బ్రో జస్ట్ 10 days లో. ఇట్లనే మీరు 10 days బ్యాచ్ పెట్టుకొని మీరు మంత్లీ 3 times చేయొచ్చు అన్నట్టుగా. 3 batches లాగా తీసుకుంటే మీరు ఎంత మంచి రిటర్న్స్ తీయొచ్చు, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ నేను జస్ట్ 1:2 దే మాట్లాడుతున్నా. ఇక్కడ మీరు ఇంకా 1:3 అట్లా తీసుకున్నారనుకోండి బ్రో, ఇంకా అసలు చెప్తున్నా కదా మెంటల్ ఉంటది అన్నట్టు ప్రాఫిట్స్ అయితే. బట్ మీరు ఒకటే చెప్తున్నా, మీరు ఏ స్ట్రాటజీ అన్న యూజ్ చేసుకోండి బ్రో, ఒక డిసిప్లిన్ లో అయితే మెయింటైన్ చేయండి. సో నా వీడియోస్ చేసే ఉద్దేశం కూడా ఇదే బ్రో, మీకు ఒక డిసిప్లిన్ లో ఎట్లా తీసుకురావడం అనేది, సరేనా. సో మీరు ఏ స్ట్రాటజీ అన్న యూజ్ చేయండి. మనం రెంకో స్ట్రాటజీ యూజ్ చేసి కూడా చేసినాం, ప్రీవియస్ వీడియో చూడండి మీరు. సో ఈ రోజు ఏంటంటే ఈ ట్రేడ్ మనం నార్మల్ గా ఫిబొనాచితో కూడా తీసుకొని చూపించినాం మీకు, ఓకేనా. ఈ ట్రేడ్ ఎట్లా తీసుకున్నాం మనం, ఫిబొనాచి రిట్రేస్మెంట్ పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ 15 minute టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం మనము. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ లాగా పెట్టుకొని అయితే ఈ ట్రేడ్ అనేది తీసుకునండి గైస్, ఓకేనా. సో మన ఈ ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే ఇది అయిపోయింది అన్నట్టు. ఓకే, సో ఇది మనం ఎట్లా తీసుకున్నాం లాజిక్ అనేది మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పిన. సో ఇప్పుడు కూడా చూపిస్తా చూడండి లాజిక్ మీకు. సింపుల్ ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ పెట్టుకుంటే సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఒక్క నిమిషం దీన్ని కొంచెం ఇట్లా వేసుకుంటా. చూసుకోవచ్చు ఇక్కడ మనము ప్రీవియస్ ఇది మన సపోర్ట్ జోన్, ఇక్కడ నుంచి ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి ఇది గైస్, ఇగో ఇది, ఓకేనా. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ 0.5 0.6 లెవెల్ నుంచి ఇది సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళింది. బట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడికి ఇంకా పైకి వెళ్లాల్సి ఉంటే ఈ ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉండేనో దీనికి బ్రేక్అవుట్ చేస్తుండే. సో ఇక్కడ బ్రేక్అవుట్ చేయకుండా ఏం చేసింది, సో ఇక్కడ నుంచి రివర్సల్ అనేది అయిపోయి ఏమైంది, దాని తర్వాత ఇక్కడ 61 to 68 లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది అన్నట్టు. 68 లెవెల్ ని బ్రేక్ చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి బ్రో, ఇక్కడ నుంచి లిక్విడిటీ కోసం వస్తుందని. ఎందుకంటే ఇవి పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి కదా బ్రో. సో ఇక్కడ లిక్విడిటీ కోసం వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా నేను చెప్పినా కదా ఆల్రెడీ మీకు. సో నేను ఇక్కడనే మీకు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నామా, ఇక్కడనే మీకు చెప్పినుండే నెక్స్ట్ మార్కెట్ ఇది బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి సో ఈ జోన్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుందాం బ్రో సేల్ సైడ్ అని మీకు చెప్పిన. సో ఇక్కడ మీకు ఒక డ్రా చేసి చూపిస్తా. చూసుకోవచ్చు ఈ జోన్ దగ్గర వరకు వస్తుంది అని మీకు చెప్పిన, సరేనా. ఈ జోన్ కి డెఫినెట్లీ గా టచ్ చేస్తుంది అని చెప్పిన. ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు దీని మధ్యలో 50% వరకు వచ్చి టచ్ చేసి ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళింది అన్నట్టు గైస్, ఓకేనా. ఇది ప్యూర్ ఏంటంటే ఇక్కడ మనము ఫిబొనాచిని అయితే యూజ్ చేసినాం గైస్. సో నేను మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ తో చేసి చూపించడానికి రీజన్ ఏంటంటే బ్రో,
సో మీరు నేను ఒకటే చెప్తాను, మీరు ఏ స్ట్రాటజీ అన్నా యూజ్ చేయండి బ్రో. సో మీరు ఒక డిసిప్లిన్ ని మెయింటైన్ చేస్తే మీరు 100% సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు బ్రో. అర్థమవుతుంది కదా. మీరు ఒక రూల్ ని పెట్టుకోండి. మీరు 1 డే లో 1 ట్రేడ్ తీసుకుంటారా లేదంటే 2 ట్రేడ్స్ తీసుకుంటారా అనేది ముందే డిసైడ్ అవ్వండి. అండ్ ఒక బ్యాచ్ లాగా పెట్టుకోండి. ఒక 10 డేస్ చేస్తారా 5 డేస్ చేస్తారా ఆ విధంగా ఒక బ్యాచ్ లాగా పెట్టుకోండి గైస్. ఓకేనా. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మన ఎంత 12,000 దగ్గర దగ్గర ఎంత ఉన్నాయి, 12,320 రూపీస్ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ఒక 20% రిటర్న్స్ అనేవి వెళ్ళినాయి బ్రో 10,000 తో ట్రేడ్ చేస్తే. అండ్ మనం ఎక్కువ ట్రేడ్స్ కూడా చేయలేం, తెలిసిందే కదా బ్రో. ఇది మన డే 7 ట్రేడ్ బ్రో. జస్ట్ 7 డేస్ లోని మనకు ఎన్ని గైస్ ఇక్కడ నేను ఎంత దగ్గర దగ్గర 20% రిటర్న్స్ అనేవి తీసిన అన్నట్టు. ఇంకా నా దగ్గర ఇంకా 3 ట్రేడ్స్ ఉంటాయి. ఓకే, నా 3 ట్రేడ్స్ లో ఇంకా ఒక్కటి కూడా వెళ్ళింది అనుకోండి, నాకు 1 లేదా 2 కూడా వెళ్ళినాయి అనుకోండి, మీరు అర్థం చేసుకోవచ్చు మనకి ఎంత మంచి రిటర్న్స్ వెళ్ళినాయి అనేది. సరేనా. సో ఈ ట్రేడ్ లో మీకు చూపిస్తా మనకి ఎంత ఎన్ని డాలర్ ప్రాఫిట్ అయింది ఏంది అనేది చూపిస్తా మీకు డౌట్ ఉంటే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు రిలీజ్డ్ పిఎన్ఎల్ లో చూసుకుంటే $11.80 ప్రాఫిట్ అనేది అయింది. మనం $10 మన ప్రాఫిట్ గైస్ పర్ ట్రేడ్ లో, తెలిసిందే కదా. బట్ కొంచెము $1 అటో ఇటో అవుతుంటది. సో ఇక్కడ $1 మనకి ఎక్కువనే వచ్చింది, నో ఇష్యూ. ట్రేడింగ్ ఫీ కూడా చూసుకోవచ్చు 0.20 అంటే ఇది కూడా దగ్గర దగ్గర మనకు ఒక 60 రూపీస్ ఏమో, 60 to 70 రూపీస్ బ్రోకరేజ్ అనేది తగిలింది బ్రో. అర్థమవుతుంది కదా. సో ఐ హోప్ గైస్ మీకు చాలా మంచిగా అర్థమైంది అని ఆశిస్తున్నా బ్రో. నేను మీతో ఒకటే రిక్వెస్ట్ చేస్తా, ప్లీజ్ గైస్ మీరు ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకండి. ఓవర్ ట్రేడింగ్ చేసి వేస్ట్ గా మీ క్యాపిటల్ అయితే లూజ్ చేయకండి బ్రో. మీరు మ్యాక్స్ 15 మినిట్ టైం ఫ్రేమ్ లోనే చేయనికైతే ట్రై చేయండి. ఇట్లాంటి నార్మల్ క్యాండిల్స్ లో అయితే మీరు రెంకో చార్ట్స్ లో చేస్తే మీరు 5 మినిట్స్ లో 3 మినిట్స్ లో చేసుకోవచ్చు. ఎందుకంటే రెంకో చార్ట్స్ మనకు ఏంటంటే దాంట్లో నాయిస్ ఉంటది కాబట్టి, అది ఓన్లీ ప్రైస్ బేస్ ఉంటది కాబట్టి, సో అందులో మీకు 5 మినిట్ టైం ఫ్రేమ్ కూడా చాలా మంచి టైం ఫ్రేమ్ అన్నట్టు దాన్ని బట్టి. ఓకేనా. మీరు ఏ స్ట్రాటజీ అన్నా యూజ్ చేయండి బ్రో, ఒక డిసిప్లిన్ లో అయితే చేయండి. 100% మీరు ఎట్ ది ఎండ్ రిటర్న్స్ అనేవి వెళ్తాయి అన్నట్టు. సరేనా. సో ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ రేపు ఏంది మన రేపు ఈ మంత్ ఏది ఉండే అక్టోబర్, రేపటి నుంచి నవంబర్ 1 కాబట్టి, సో రేపటి నుంచి ఇంకా నేను ఒక పెద్ద క్యాపిటల్ తోని బిట్ కాయిన్ లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మనము బిట్ కాయిన్ లో చేయలేం కదా. సో చాలా మంది మనకు అడుగుతున్నారు బ్రో బిట్ కాయిన్ లో చెయ్యండి బ్రో అని. సో మనకి బిట్ కాయిన్ లో చేస్తే ఏంటంటే మనకు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ అంటే మనకు దాంట్లో వాలిటిలిటీ అనేది చాలా మంచిగా ఉంటది అన్నట్టు గైస్. ఓకే, పెద్ద కాయిన్ కాబట్టి అందులో మనకు ట్రాపింగ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ప్రైస్ యాక్షన్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది దాంట్లో. బట్ ఏంటంటే చిన్నగా మనకు బ్రోకరేజ్ కొంచెం ఎక్కువ పోతుంది. బట్ పోని గైస్ మనం కొంచెం మంచి ప్రాఫిట్స్ చేద్దాం దాంట్లో. అండ్ పెద్ద అమౌంట్ తో చేస్తాను నేను. మీకు ఛానల్ ని డెఫినెట్లీ గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ గా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బ్యూటిఫుల్ గా కమెంట్ చేయండి బ్రో, కమెంట్ బాక్స్ లో పోయి థ్యాంక్స్ బ్రో అని. నేను మోటివేట్ గా అయితే ఫీల్ అయిపోతా గైస్. ఓకే గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.